హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీ ముందుకి మరొక వీడియోతో వచ్చేసాను. ఇదేంటని చూస్తున్నారా? ఫీడింగ్ పిల్లో. సో నేమ్ నుంచే మనకి అర్థమవుతుంది కాబట్టి మీకు అంతగా చెప్పాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. కానీ దీనివల్ల యూజెస్ ఏంటి అని తెలుసుకుందామా? బేబీ పుట్టినప్పటి నుంచి మనం రెగ్యులర్గా ఫీడింగ్ అనేది ఇస్తూ ఉంటాం. అది అవర్స్ అవుతూనే ఉంటుంది. లైక్ 17 అవర్స్, 18 అవర్స్ అలా మనం కంటిన్యూగా ఇస్తూనే ఉంటాం అనమాట. ఎవ్రీ 2 అవర్స్‌కి ఆర్ ఎవ్రీ 1½ అవర్‌కి అలా వాళ్ళు ఎప్పుడు అడిగితే మనం అప్పుడు ఇస్తూనే ఉంటాం. ఏం చేస్తామంటే మనం బేబీని అలా చేతిలో పట్టుకొని ఇస్తూ ఉంటాం. దానివల్ల ఏమవుతుంది, బ్యాక్ పెయిన్ అనేది సివియర్‌గా ఉండిపోతుంది. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు. ఇది రెగ్యులర్‌గా కొనసాగుతూనే ఉంటుంది కదా వాళ్ళకి ఫీడింగ్ అనేది. సో దీనివల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది, షోల్డర్స్ నొస్తుంది. ఎందుకంటే చేత్తో పట్టుకుంటాం కాబట్టి. నెక్ పెయిన్ కూడా అవుతుంది. వీటిని రెడ్యూస్ చేయాలనుకుంటే ఈ బేబీ ఫీడింగ్ పిల్లో అనేది చాలా యూస్‌ఫుల్ అండి. ఇది సి షేప్‌గా ఉంటుంది. బేబీని ఇక్కడ పెట్టి మంచిగా ఫీడింగ్ ఇవ్వొచ్చనమాట. సో మీరే చూడండి, నా బేబీ ఎంత హాయిగా పడుకుందో ఈ ఫీడింగ్ పిల్లో మీద. నేను కూడా రెగ్యులర్‌గా దీని మీదే ఇస్తుంటాను అన్నమాట ఫీడింగ్ వచ్చేసి. తను ఇలానే హాయిగా తాగేసి పడుకుంటూ ఉంటుంది. దీనివల్ల నాకు బ్యాక్ పోస్చర్ అనేది కూడా నార్మల్ ఉంటుంది. ఈ లొంగి ఇవ్వాల్సిన పని ఉండదు. సో దీనివల్ల మనకి కంఫర్ట్ ఉంటుంది, బేబీస్‌కి కూడా కంఫర్ట్ ఉంటుంది. వాళ్ళు హాయిగా తాగుతారు, మనం కూడా హాయిగా ఇవ్వచ్చు ఏం పెయిన్ లేకుండా. ఈ వీడియో ప్రతి ఒక్క మదర్‌కి యూస్‌ఫుల్. అందుకే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ.